శిష్యులుగా ప్రభువానైనా నిన్ను ఆరాధించే బిడ్డలుగా మేము కొనసాగడానికి సహాయం చేయమని, ఈ వారంలో పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకుంటున్న బిడ్డలను దీవించు, ప్రత్యేకమైన మీ దీవెన ఆశీర్వాదాలు వారికి దయచేయండి అయా. శుభాకాంక్షలు దయచేయండి, దీర్ఘాయుష్ దయచేయండి ప్రభు. అనారోగ్యాలతో ఉన్న బిడ్డలను ముట్టండి, స్వస్థపరచండి. పరిపూర్ణమైన స్వస్థతలు, ఆరోగ్యాలు, బలము, శక్తి యేసు నామములో దయచేయండి. సిబిసి జరుగుతుండగా చిన్నపిల్లలు అనేకులు వస్తున్నారు. చాలా నీ మాటలు, నీ పాటలు అయానైనా ఈ వాక్యపు విలువలు నేర్చుకుంటున్నారు. రేపటి దినము ఎల్లుండి కూడానైనా ఈ కార్యక్రమాలు ఉంటుండగా ఈ కార్యక్రమాలు మీకు మహిమకరంగా జరుగుతూ సహాయం చేయండి. నేను ఆ మంగళవారం జరగబోయేటువంటి ముగింపు కార్యక్రమాన్ని దీవించండి. ముగింపు కార్యక్రమం మీకు మహిమకరంగా, పిల్లలకు దీవెనకరంగా యేసు నామములో మలచండి. వారి అవసరాలు తీర్చండి ప్రభు. చక్కగా నీలో రాణించి చక్కగా నీలో వర్ధిల్లే భాగ్యం, ఫలించే భాగ్యం బిడ్డలకు దయచేయండి. నేను మీ సహాయం అనుగ్రహించి నడిపించండి. నేను ఈ సమయంలో మా గృహాలకు వెళుతున్నాం. మీ దీవెన, మీ ఆశీర్వాదాలు దయచేయండి. మీ నెమ్మది, మీ శాంతి సమాధానాలు మాకు దయచేయండి. ఈ మండుటెండలో కాపాడమని యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కర్తమాము నోదిరించి క్షేమామిచి పంపుము, జీవాహాన వార్తనిచ్చి మామోను పోషించుము. వేడుకొని బాహుగా స్తుతింతుము, పరమానందు చెల్లింకా స్తోత్రము చెల్లింతుము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచుకొనుగాక, మీ రాజ్యం మాకు వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం మాకు నేడు దయచేయము, మా రుణస్తులను క్షమించిన ప్రకారం మనల్ని క్షమించుము, మన శోధనలోకి తేక